మూవీ రివ్యూ ఆఫ్ ద రాజు వెడ్స్ రాంబాయి తెలుగు మూవీ. కొన్ని సినిమాలు మనము చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన మైండ్ లో నుంచి పోవు. అలాంటి సినిమాలు వచ్చేది చాలా రేర్ గా వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రం ఒక సంవత్సరం పాటు గుండెల్లో నిలిచిపోతాయి. వేణు గుడగల లాంటి స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా మారి సాయిలు డైరెక్షన్ లో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది నేను ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే 2010 తెలంగాణ ప్రాంతంలో గల ఖమ్మం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ కొట్టుకునే రాజు అదే ఊరిలో వాళ్ళ కులంలోనే ఉన్న రాంబాయిని ప్రేమిస్తాడు. ఫస్ట్ రాంబాయి రాజు ప్రేమను అవాయిడ్ చేస్తుంది. కానీ రాజు బ్యాండ్ కొట్టే స్టైల్ అంటే రాంబాయికి చాలా ఇష్టం. దాంతో ఆమెకు తెలియకుండానే రాజుతో లవ్ లో పడుతుంది. రాంబాయి వాళ్ళ నాన్నకి ఒక కాలు సరిగ్గా ఉండదు, కానీ కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కంపౌండర్ గా పనిచేస్తుంటాడు. చీటికి మాటికి ఇంటి పక్కన ఉండే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. ఇక రాజు రాంబాయిలు ప్రేమించుకుంటున్నట్టు వెంకన్నకి తెలుస్తుంది. దాంతో వెంకన్న తన కూతురికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తాడు. ఇక ఆ పెళ్లి చూపులకు రాజు వచ్చి ఆపడంతో ఎంతో కోపానికి గురైన వెంకన్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర తన పరువు పోయిందని, తనకి ఇష్టం లేకపోయినా రాంబాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. మరి తన పంతాన్ని విడిచి వెంకన్న నిజంగానే రాంబాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చేశాడా లేదా అన్నదే మిగిలిన స్టోరీ. డైరెక్టర్ సాయిలు ఈ మూవీని ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశాడు. మూవీ స్టార్టింగ్ లోనే ప్రేమే ప్రేమకు శాశ్వత శత్రువు అనే ఒక టైటిల్ వేసి దానికి తగ్గట్టుగానే స్టోరీని కూడా నడిపించగలిగాడు. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా కన్వర్ట్ అవుతుంది. డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టరైజేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ముఖ్యంగా వెంకన్న క్యారెక్టర్ మీద ఆయన చాలా కేర్ తీసుకున్నారు. రాజు రాంబాయి మధ్య వచ్చే ప్రతి సీను ఈ సినిమాకి హైలైట్ అని చెప్తాను. ఎమోషనల్ సీన్స్ లో ఎలాగైతే ఎఫెక్టివ్ గా రాసుకున్నాడో వాటిని బాగానే హ్యాండిల్ చేశాడు కూడా డైరెక్టర్. యూత్ ఎలాంటి సీన్స్ అయితే కోరుకుంటారో అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. ఆర్టిస్టులను వాడుకున్న విధానం కూడా చాలా బాగుంది. లవ్ సీన్స్ లో ఇంకొంచెం డెప్త్ చూపిస్తే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదని నాకు అనిపించింది. అక్కడక్కడ కొంచెం రొటీన్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ మాత్రము చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మాత్రమే మరొక ఎత్తు అని చెప్పాలి. ప్రేమకి ఎండింగ్ ఉండదు అనే పాయింట్ కి అయితే జస్టిఫై చేశాడు డైరెక్టర్. రాజు మనసులో రాంబాయి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పే ఒక సీన్ అయితే వస్తుంది. ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది సీన్. ఇక సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వెంకన్న క్యారెక్టర్ ని తిట్టుకోని వారు ఉండరు అని నా ఒపీనియన్. కొన్ని ఎమోషనల్ సీన్స్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయింది. రాంబాయి నీ మీద మనసాయే అనే సాంగ్ అయితే సూపర్ గా ఉంది. డైరెక్టర్ సాయిలు ఫస్ట్ సినిమా అవడంతో డైరెక్షన్ కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. ఇక రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ రాజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ విలేజ్ లో ఉండే కుర్రాడు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. తన క్యారెక్టర్ కి 100% తనైతే న్యాయం చేశాడు. రాంబాయి క్యారెక్టర్ లో కనిపించిన తేజస్విని రావు చాలా చక్కగా యాక్ట్ చేసింది. గతంలో ఆమె షార్ట్ ఫిల్మ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రాంబాయి క్యారెక్టర్ తనకంటే ఇంకెవరు బాగా చేయలేరు అని కాన్ఫిడెంట్ తో పర్ఫెక్ట్ విలేజ్ అమ్మ ఎలా ఉంటుందో అలానే చేసింది. తన యాక్టింగ్ లో ఎక్కడా కూడా మనము వేలెత్తి చూపించే విధంగా అయితే లేదు. ఇంకా వెంకన్న క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒక్క కాలుతో కుంటుకుంటూ నడుస్తూ ఆయన చూపించిన విలనిజం అంతా ఇంత కాదు. ఈ మూవీ చూసిన నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి మరో విలన్ దొరికాడు అని అనుకుంటారు. నేనైతే అనుకున్నా. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ప్లస్ అనే కంటే ప్రాణం పోసిందనే చెప్తా. సినిమా రిలీజ్ కు ముందే తన సాంగ్ తో హైప్ తెప్పించాడు మూవీకి. మ్యూజిక్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మెయిన్ ఇంకా చెప్పాలంటే బీజిఎం ఇరగదీసేశాడు. సినిమాటోగ్రఫీ జస్ట్ నాకైతే ఓకే అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ గా చేయొచ్చు అనిపించింది. ఎంతసేపు వైడ్ క్లోజ్ షాట్స్ మాత్రమే వాడారు, కానీ విలేజ్ బ్యూటీని చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. మూవీ మొత్తం ఒకే ఊరిలో ఉండడంతో మేకింగ్ ఖర్చు కూడా పెద్దగా అవ్వలేదనే అర్థం అవుతుంది. విజువల్స్ ఇంకాస్త క్వాలిటీగా ఉండాల్సింది. డైరెక్షన్ అక్కడక్కడ కొద్దిగా మైనస్ అయినది మూవీకి. అంతేకాని అవి తప్పితే మూవీ యొక్క స్టోరీ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మ్యూజిక్ అయితే ప్రాణం పోసింది మూవీకి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది క్లైమాక్స్. ఓవరాల్ గా ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది, అందులో ఏ డౌట్ లేదు.
చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. తప్పకుండా థియేటర్ కి వెళ్ళి మీరు కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మూవీ మీకు నచ్చిందా లేదా, మీ రివ్యూని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.